బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలేజీ ఇన్ఛార్జ్ కొట్టడంతో మనస్తాపం చెంది అవమానంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకును పొట్టన పెట్టుకున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉదయ్గా గుర్తించారు. కడప జిల్లా పోర్మామిళ్ల ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. ట్యాబ్ దొంగిలించారన్న అభియోగంతో ప్రొఫెసర్ అనుష తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెంది క్లాస్ రూమ్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఇప్పుడు కలకలం రేగుతోంది. కాల్ చేశారు, మీ కాలేజ్ దగ్గరికి రమ్మని. నేను టుమారో మార్నింగ్ వస్తానని చెప్పాను సార్. కనీసం ఇంకా నైట్ నుంచి బాబు కనపరాలేదని నేను కాల్ చేశారు 8కి. ఇంకా అప్పటి నుంచి బాబు కనిపించలేదని చెప్పినారు సార్. ఇంకా ఇంతవరకు ఎటువంటి కాల్ చేయలేదు సార్. మార్నింగ్ నేనే చేశాను కాలు, 6 గంటలకు చేశాను. ఏమన్నా బాబు కనిపించాడా లేదా అంటే కనిపించలేదాము అని అన్నారు. ఇంకా తర్వాత నేను 9:30కి ఇక్కడ దిగాను సార్ నెల్లూరులో. అప్పటికి ఉరేసుకొని చనిపోయి ఉన్నాడని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత. అనూష మేడం కొట్టారంట సార్, అందువల్ల చనిపోయినట్టున్నాడు సార్. రాలేదు సార్, కాలేజ్ దగ్గరకే రాలేదు మేడం వాళ్ళు. రిపోర్ట్ రాసి ఉంటున్నారు, కేసు రాసిచ్చారా? రాసిచ్చాం సార్. కాదు కూడా మేము చేస్తామంటే చేయండి, ఇంకో కేసు అవుతాము అంతకంటే మేము ఏం చేయలేదు. కానీ తప్పు చేయడం ఇంకో కేసు కడతాం. కానీ ఎఫ్ఐఆర్ లేకపోతే డెడ్ బాడీ వెళ్తుంది. డెడ్ బాడీ పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ లేకపోతే కూడా మాట్లాడవాలి. ఓడిపోయి వెళ్ళమ్మను కానీ నువ్వేం చేసుకుని చేయలేదు. మా పనిలో మేము చనిపోయిన పిల్లగాడికి న్యాయం తినడం మేము అక్కడికి వచ్చాము. కాదు కూడా మేము చేస్తామంటే మీ ఇష్టం కాదు. అబ్బాయి డెడ్ బాడీ ఈరోజు క్లాస్ రూమ్లో ఫైండ్ చేశారు. దాని మీద స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి కాజ్ ఆఫ్ డెత్ మాకు అనుమానం ఉంది, పిల్లోడు సూసైడ్ చేసుకోవడం. కారణం ఏంటంటే లెక్చరర్ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. దానికి మోటివ్ ఏంటి, ఎందుకు కారణము, లెక్చరర్ ఏమన్నారు అనే దాని గురించి పూర్వపరాలు విచారించాలి. ఇప్పుడే తల్లిదండ్రులు అలానే పిల్లలు కూడా బాడీ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంచనామా పోస్ట్ మార్టం పంపిస్తాము. కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవాల్సింది, పూర్తి వివరాలు విచారణ కూడా తెలుస్తుంది. అనుష మేడం అనేది కొట్టిన వల్లే అబ్బాయి అది కూడా విచారణలో మనకి ఆమె ఎందుకు కొట్టారు, ఏంటి కారణం, ఏంటి కొట్టారు లేదా అనేది మనం ఎవిడెన్స్ ద్వారా కలెక్ట్ చేయాలి. విచారణలో మనకి పూర్తి వాస్తవాలు తెలుస్తుంది. రైట్. నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం డిప్లొమా చదువుతున్నటువంటి ఉదయ్ కుమార్ అనే ఒక విద్యార్థి నిన్నటి రోజున ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్యకు నిన్న పాల్పడితే కనీసం ఈరోజు పొద్దున 9 గంటల దాకా కూడా కాలేజీ యాజమాన్యం కనీసం ఆ బిడ్డ ఎక్కడున్నాడో కూడా చూసుకోకుండా, దానికి తోడు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వ్యక్తులుగా, ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళు పోరుమామిళ్ళకి సంబంధించిన స్థానికులు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇందాక చూస్తే ఆ బిడ్డ చనిపోయినటువంటి బిడ్డ తల్లి చెప్తా ఉంది. సాయంత్రం నుంచి కూడా ఆవిడ మా బిడ్డ ఎక్కడ అని అడుగుతూ ఉంటే కనీసం ఎటువంటి విషయం కూడా స్పందించకుండా ఆ బిడ్డ ఎక్కడున్నాడో కూడా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకుండా ఉంది. ఇది ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య ధోరణి గతం నుంచి చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయో, ఎన్ని విద్యార్థి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయో మీడియా కావచ్చు, ప్రజలందరూ కావచ్చు గమనిస్తూ ఉన్నారు. దీన్ని విద్యార్థి విభాగాలుగా, విద్యార్థి సంఘాలుగా మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యాజమాన్యం పట్ల
ఖచ్చితంగా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తాం. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఒక్క విషయమే కాదు, నెల్లూరు జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలుగా గత కొంత కాలంగా అంటే దాదాపు ఒక 3-4 నెలల్లో దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి సందర్భాలు జరిగితే యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఈ విద్యార్థి ఆత్మహత్యలన్నీ జరుగుతున్నాయి. దీనికి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉదాహరణ తీసుకుంటే నిన్న సాయంత్రం విద్యార్థి 5:30కి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు అని చెప్పేసి అటు పేరెంట్స్ మేనేజ్మెంట్ సీసీ ఫుటేజ్ చూపిస్తా ఉన్నారు. మీకు 5:30కి చేసుకున్నాను సీసీ ఫుటేజ్ మీరు చూసినప్పుడు విద్యార్థిని సాయంత్రం మీరు వ్యాన్లో విద్యార్థులందరినీ పంపించి ఆ విద్యార్థిని ఆపి ఆ విద్యార్థి మీరు మందలిచ్చిన తర్వాత తిరిగి ఆ విద్యార్థి హాస్టల్కి వెళ్ళాడా లేదా, వెళ్తే ఏ విధంగా వెళ్ళాడు, ఏ విధంగా విద్యార్థి మీరు పంపించారు ఒంటరిగా అంటే మీరు తిట్టిన తర్వాత విద్యార్థి మనోవేదనకు గురై ఉంటాడు కదా అని మినిమం కట్టసీ లేకుండా ఆ విద్యార్థిని హాస్టల్కి పంపించారో తెలియదు, పంపించలేదో తెలియదు. ఒకవేళ ఆ విద్యార్థి హాస్టల్ చేరుకోలేదని మీకు సమాచారం వచ్చిన తర్వాత మినిమం కట్టసి మీ సీసీ కెమెరాలు ఏమైనా మీరు రివైవ్ చేశారా, ఆ విద్యార్థి ఎక్కడికి పోయారో మీరు కనుక్కున్నారా, ఆ ప్రయత్నమైనా చేశారా అని చెప్పేసి ఈ యొక్క కళాశాల యాజమాన్యాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదే పద్ధతిలో మీరు పేరెంట్కి ఫోన్ చేసి రేపు ఉదయం కాలేజీకి రండమ్మా మీ బిడ్డ గురించి మాట్లాడాలని మీరు అంత చక్కగా సమాధానం చెప్పిన వాళ్ళు విద్యార్థి మిస్ అయ్యాడని మీకు అర్థమైన తర్వాత రాత్రి విద్యార్థి మీ కళాశాలలో లేడని తెలిసిన తర్వాత మీరు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి మీరు తల్లిదండ్రులకు చెప్పినటువంటి అంశాలు కానివ్వండి, ఆ విద్యార్థిని మీరు మందలించినటువంటి అంశాల్లో కానివ్వండి, విద్యార్థి మనోవేదనకు గురైన తర్వాత ఇన్సిడెంట్ జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. మినిమం కట్టసీగా విద్యార్థికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అనూష మేడము, ఎవరైతే ఆ గిరి గారు, వీళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులకు కానీ దానికి సంబంధించినటువంటి పోలీసుల డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళకి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు దొంగల్లాగా మీరు దాక్కున్నారు అంటే తప్పు జరిగిందని మీకు తెలుసు కాబట్టి ఈరోజు మీరు దాక్కున్నారు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాలా, అది ట్రాన్స్పరెంట్గా జరగాల. ఆ విద్యార్థికి ఆ తల్లిదండ్రులు న్యాయం చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.